Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes 2, we are explaining about the FA3 syllabus, right? So let's go for the FA4 syllabus. In that, the treasure within. In this lesson, in supplementary, before you read, every child is a potential achiever and is different from the children. His style of learning and area of interest. అంటే ప్రతి ఒక్క చైల్డ్ తన యొక్క బిహేవియర్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా వాళ్ళు ఫేస్ చేసేటప్పుడు ఒకరికి పోలిక అనేది అసలు ఉండదు. రీడ్ ద ఇంటర్వ్యూ దట్ ఫాలోస్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్వర్సేషన్ బిట్వీన్ మిస్టర్ బెల్లరాజా, ఎడిటర్ ఆఫ్ హిస్ పారిష్, a newspaper, newsletter from the Resources Center, the Valley School, Bangalore, and Mr. Hafiz Contractor, one of India's leading architects. చూడండి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే మిస్ బెల్లరాజా, హెడ్ ఆఫ్ స్పాష్. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ వెళ్ళి ఒక హఫీజ్ కాంట్రాక్టర్ అనే వ్యక్తితో ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం అని జరిగింది. అది కూడా తన ఇండియాస్ లీడింగ్ ఆర్కిటెక్ట్స్. సో ఇక్కడ మనం చూడండి ఫస్ట్ పార్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, హఫీజ్ కాంట్రాక్టర్ వాజ్ అన్ అన్హ్యాపీ స్కూల్ బాయ్. ఇక్కడ దే మెన్షన్ హఫీజ్ కాంట్రాక్టర్ వాజ్ అన్ అన్హ్యాపీ స్కూల్ బాయ్. అంటే తన చిన్నప్పటి నుంచి తన స్కూల్లో ఏదైనా చేయాలంటే తనకి ఇష్టం అనేది ఉండేది కాదు. హీ లవ్ డూయింగ్ థింగ్స్ బట్ డిటెస్టెడ్ మెకానికల్ లెర్నింగ్. మ్యాథమెటిక్స్ గేవ్ హిమ్ ద షివర్స్. తనకి ఏదైనా మెకానికల్ గా ఏదైనా ఆలోచించాలి, తను చేయాలంటే చాలా ఇష్టం. బట్ మ్యాథ్స్ అంటే తనకు కొంచెం ఫియర్. షివర్ అంటే ఏమని అర్థము, తనకి చాలా భయం అనేది వేసేది. వాట్ హీస్ ప్రిన్సిపల్ వన్ సేడ్ టు హిమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ డీప్లీ. చూడండి, ఒకరోజు తన ప్రిన్సిపల్ తనని డీప్ గా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఏ విధంగా నువ్వు మారాలి, నీ లైఫ్ ని నువ్వు ఎలా చేంజ్ చేయాలనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, హఫీజ్ కాంట్రాక్టర్ బెల్లరాజా, ఇక్కడ 2 మెంబర్స్ అనేది మన కాన్వర్జేషన్ అనేది ఇచ్చారండి. సో ఫస్ట్ కన్వర్జేషన్ లో మనం చూసుకున్నట్లయితే చూడండి, Hafiz contractor. HSC is nothing but Hafiz contractor. The BR is nothing but Bellaraja. So Bellaraja. So I used to have this terrible nightmare only now over the last 4 to 5 years. It seemed to have disappeared. చూడండి, హఫీజ్ కాంట్రాక్టర్ చెప్తున్నాడు, నేను టెరిబుల్ నైట్మేర్ అండి, ఈ యొక్క రాత్రి అంటే రాత్రులు అనేది చాలా భయంకరం అనేవి నాకు వినిపిస్తుంది. ఎప్పుడంటే ఓన్లీ నౌ ఓవర్ ద లాస్ట్ 4 to 5 years, అంటే ఆ 4 నుంచి 5 సంవత్సరాలు నేను చూస్తున్నట్టు వరకు ఇట్ సీమ్ టు హ్యావ్ ఇట్ డిసపియర్డ్. డిసపియర్డ్ అంటే ఏంటి మీనింగ్? అది ఒక్క రోజులో నాకు అసలు ఏమైంది, కనిపించడం లేదు. సో వాట్ నైట్ మేర్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వై డు యూ థింక్ ఇట్ హ్యాస్ డిసపియర్డ్ నౌ? అసలు దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకొకటి, ఇట్ హ్యాస్ డిసపియర్డ్ నౌ, అయినా అది ఇప్పుడు ఎందుకు డిసపియర్ అయింది, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? హూ ఇస్ సేయింగ్ దట్? ద బెల్లరాజా. చూడండి, హఫీజ్ కాంట్రాక్టర్. I used to get continuous nightmares about appearing for a mass examination where I did not know anything. Now the psych must have forgotten over it. I don't have to think about education. There is absolutely no time to get nightmares. చూడండి, అత ఏమంటుందండి, నైట్ అనేది అసలు నిద్ర లేకుండా ఉండడం. అదే విధంగా నేను కంటిన్యూస్ గా ఆ యొక్క ఎగ్జామ్ కోసం, ఏ ఎగ్జామ్ కోసము, మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం, వేర్ ఇట్ నాట్ టు నో ఎనీథింగ్ టు థింక్, అంటే నాకు టైం అనేది కూడా లేదు ఏంటి నేను ఆలోచించడానికి. అండ్ ఎడ్యుకేషన్ దర్ ఈస్ అబ్సల్యూట్లీ నో టైమ్ టు గెట్ నైట్ మాస్, అంటే నిద్ర అనేది లేకుండా నా సిచ్యువేషన్ అనేది ఆ విధంగా ఉంది అనేసి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? హఫీజ్ కాంట్రాక్టర్. The Hafiz contractor is saying that. So ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, బెల్లరాజా. సో బెల్లరాజా is saying that tell her something about your earliest memories in school. ఇక్కడ చూడండి, బెల్లరాజా అడిగాడు క్వశ్చన్. ఏమని అడిగాడంటే క్వశ్చన్, టెల్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్, అంటే నీ చిన్నప్పుడు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ గురించి నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా, నాకు నువ్వు నా విషయాన్ని చెప్పగలవా అనేసి అతను చెప్పాడు. చూడండి, హఫీజ్ కాంట్రాక్టర్. ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. ఇక్కడ చూడండి, the Hafiz contractor is saying first and second year, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను చాలా మంచి స్టూడెంట్ ను. ఆఫ్టర్ రీచింగ్ ది 3rd స్టాండర్డ్, అంటే నేను ఎప్పుడైతే 3rd క్లాస్ కి వెళ్ళానో ఐ సింప్లీ లాస్ట్ ఇంట్రెస్ట్ అండ్ నెవర్ స్టడీడ్. వెన్ ఐ ఎంటర్డ్ 3rd క్లాస్, నేను ఎప్పుడైతే 3rd క్లాస్ కి వెళ్ళానో
అంటే ప్రతి ఒక్కరికి కూడా తన స్కూల్ ఏజ్ అనేది మెమరబుల్ డేగా తీసుకోవచ్చు కదండి. సో ఆ విధంగా when he was in the first and second class he studied well, and after he getting the third class he is not at all studied because his lost his interest, అంటే తన ఇంట్రెస్ట్ ని అతను కోల్పోవడం అనేది జరిగింది. సో I used to be interested in games, running around, playing jokes and pranks and others. ఇంకొకటి తనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది చూడండి, ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్స్, అంటే నాకు గేమ్స్ ఆడాలంటే చాలా ఇష్టం. రన్నింగ్ అరౌండ్, ప్లేయింగ్ జోక్స్ అండ్ ప్రాంక్స్ అండ్ అదర్స్, ఇంకొకరిని జోక్ చేయాలి వాళ్ళ మీద, ఇంకొకటి ప్రాంక్ చేయాలి వేరొకరి మీద అని దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండింది. ఐ వుడ్ కాపీ ఇన్ క్లాస్ డ్యూరింగ్ ఎగ్జామ్ టైమ్స్, ఇంకొకటి ఎగ్జామ్ టైమ్స్ లో నేను ఏం చేసేవాడిని, ఐ వుడ్ కాపీ అంటే ఏంటి, ఇక్కడ కాపీ కొట్టడం అంటే వేరే వారి దాంట్లో వాళ్ళ పేపర్ లో చూసుకొని రాయడం. I would try to get hold of examination paper that had been prepared and study it, as I could not remember things that had been taught to me in class. ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు చూడండి, I would try to get hold of the examination paper that had been prepared and study it. Suppose నేను ఆ క్వశ్చన్ పేపర్ నా ముందర వచ్చి నా దగ్గర వచ్చి పెట్టినా, నేను ఆ రోజంతా కూడా చదివినా కూడా I could not remember things, బట్ నేను అసలు ఆ విషయాన్ని నాకు అసలు గుర్తు చేయడం అనేది కూడా చాలా కష్టం. దట్ హ్యాడ్ బీన్ టాట్ టు మీ ఇన్ క్లాస్, ఇంకొకటి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవడం కూడా నా మైండ్ లో అసలు లేనే లేదు. సో ఇక్కడ చూడండి, హౌఎవర్ లేటర్ వన్ సెంటెన్స్ స్పోకెన్ టు మీ, మై ప్రిన్సిపల్ చేంజ్డ్ మై లైఫ్. ఇంకొక విషయం ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నా మైండ్ ని నన్ను ఎవరైతే చేంజ్ చేశారంటే వెన్ ద ప్రిన్సిపల్ ఈస్ చేంజ్డ్ మై లైఫ్, అంటే ఎప్పుడైతే అతను నాతో మాట్లాడాడో అప్పుడు నా యొక్క లైఫ్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది ఒక్క మాటతో. అదేంటని చూడండి ఇక్కడ, when I approached my 11th standard the principal called me and said, look here son, I have been seeing you from day one, you are a good student but you are never studied, I have taken care of it till today and now I can no longer to take care of you, so do it yourself. ఇక్కడ ఈ వర్డ్స్ ఒకసారి చూడండి, when I approached my 11th స్టాండర్డ్ అంటే నేను ఎప్పుడైతే 11th స్టాండర్డ్ కి వెళ్ళానో ద ప్రిన్సిపల్ కాల్డ్ మీ అండ్ సెడ్ లుక్ హియర్ సన్, వాళ్ళ ప్రిన్సిపల్ పిలిచాడు, ఏమైనా చెప్పాడు చూడండి, ఐ హావ్ బీన్ సీయింగ్ యూ ఫ్రమ్ డే 1, నేను డే 1 నుంచి ఇక్కడే ఉన్నాను, అంటే ఫస్ట్ రోజు నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్, నువ్వు చాలా మంచి అబ్బాయివి, అలాగే బట్ యు నెవర్ స్టడీడ్, బట్ ఇంతవరకు నువ్వు అసలు ఎవరితో మాట్లాడను కూడా లేదు, సో I have taken care of you till today, బట్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను నిన్ను చాలా కేర్ చేశాను, బట్ నౌ ఐ కెన్ నో లాంగర్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ ఇంకా నేను నిన్ను టేక్ కేర్ చేయలేను, ఇంతవరకు కూడా నేను చూడలేను, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అనేసి ప్రిన్సిపల్ వచ్చి ఎవరికి చెప్తున్నాడు, ఫర్ హూమ్ హీ ఈస్ సేయింగ్, ద ప్రిన్సిపల్ ఈస్ సేయింగ్ ఇస్ టు ద ఆఫీస్ కాంట్రాక్టర్. He talked to me for 5 minutes. You don't have your father or your mother has worked so hard to bring you up and paid all your fees all these years, but you have only played games. చూడండి, ఆ యొక్క హెడ్ మాస్టర్ చెప్తున్నాడు, you for me I talked to be for 5 minutes, నీతో 5 minutes మాట్లాడాలనుకుంటున్నాను, మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఎంత కష్టపడుతున్నారు, బ్రింగ్ అప్ యూ అప్, అంటే నేను పైకి తీసుకోవడానికి ఈ మంత్ ఇయర్ మొత్తం ప్రతి ఇయర్స్ నీకోసం ఫీజ్ ని పే చేశారు, బట్ యూ హ్యావ్ ఓన్లీ ప్లేడ్ గేమ్స్, బట్ నువ్వు ఏం చేసావు, ఓన్లీ ఆటలు ఆడుకోవడంతోనే నీ జీవితం అంతా సరిపోయింది. నౌ యూ షుడ్ రైజ్ టు ద ఒకేషన్ అండ్ స్టడీ, సో ఇంకైనా నువ్వు మారేసి నీ యొక్క ఆ యొక్క ఒకేషన్ వదిలేసి చదువు మీద శ్రద్ధ పెట్టు అనేసి ఇక్కడ ఆ ప్రిన్సిపల్ చెప్పడం అనేది జరిగింది. సో అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఐ యూజ్డ్ టు బి ఎ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్, ఐ హ్యాడ్ బీన్ ద సీనియర్ ఛాంపియన్ ఫర్ మెనీ ఇయర్స్ and I also was a cricket captain. I used to play every game, but that year I did not step out into the field. But నేను స్పోర్ట్స్ లో గుడ్ పర్సన్, నా లైఫ్ లో స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అయిపోయింది, సో దట్స్ వై సీనియర్ ఛాంపియన్, నేను ప్రతి ఒక్క మ్యాచ్ కి వెళ్ళేవాడిని, బట్ ఎప్పుడైతే నేను క్రికెట్ కెప్టెన్ అయ్యాను, బట్ ఈ మాటలు విన్న తర్వాత అట్ ఎవ్రీ గేమ్ ఐ డిడెంట్ వాంట్ ఫర్ ఎనీ టైమ్, ఒక్కసారి కూడా ఫీల్డ్ అంటే ఆ గ్రౌండ్ లోకి ఒక్కసారి కూడా నేను అడుగు పెట్టనే లేదు అనేసి ఎవరు చెప్తున్నారంటే, దిస్ ఎవ్రీథింగ్ దే సేయింగ్ అబౌట్ ద ఫీజ్ contracted to the Belaraja. So if you have any doubt, please comment us. Thank you, one and all.